అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ మహాశివుడు మెడలో కపాలమాల ఎందుకు ధరించాడో మీకు తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆ తల్లి పార్వతీదేవి ఒకసారి శ్రీ పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగింది. ప్రభు, మీరు సృష్టి, స్థితి, లయ యొక్క పరమకర్త, మీరు భావబంధాలను తొలగించే మహాదేవుడు. అయితే మీ మెడలో ఉన్న కపాలమాల ఎందుకు అని పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి అడిగింది. అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడంట. ప్రతి కల్పంలో కొత్త బ్రహ్మ మరియు కొత్త నారాయణుడు జన్మిస్తారు. కపలం ముగిసిన తర్వాత వాళ్ళు కాలంలో మిళితమైపోతారు. దేవి, ఈ మాలలో ఉన్న పుర్రలు ఎవరో తెలుసా? ఇవన్నీ అప్పుడు ఉనికిలో ఉన్న బ్రహ్మ మరియు నారాయణులవి. ఈ మాల వేలాది నారాయణులు మరియు బ్రహ్మల తలతో తయారు చేయబడింది అని ఆ మహాశివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ కపాలమాల సృష్టి, స్థితి, లయకి అర్థం. ఇది ఆదితోనే అంతం లేని సత్యాన్ని సూచిస్తుంది.